హలో ఫ్రెండ్స్! ఇక్కడొచ్చేసి లాంగ్ ఫ్రాక్ అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలి అని అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే ఇక్కడొచ్చేసి ఒక శారీ అయితే చూపించాను కదా! మీకు లాస్ట్ టైం వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో, ఈ శారీలో పళ్ళు పార్ట్ సెపరేట్‌గా అండ్ అలాగే బ్లౌజ్ పార్ట్ సెపరేట్‌గా తీసేసుకున్నాను. అండ్ అలాగే దీనికోసం లైనింగ్ వచ్చేసి 3 మీటర్లు పడుతుందండి లాంగ్ ఫ్రాక్ కోసము. ఎలాంటి వారికైనా సరే సన్నగున్న, లావుగున్న వారికైనా సరే 3 మీటర్లు అయితే పడుతుంది. సో, ఈ లైనింగ్‌లో నుంచి 25 ఇంచులయితే నేను బాడీ పార్ట్ కోసం కట్ చేసుకుంటున్నాను. చూడండి, లైనింగ్‌లో ఒక్క చివర 25 ఇంచుల వరకు కొలిచేసుకొని కట్ చేసుకోవాలి. అదే కొద్దిగుండే వాళ్ళైతే 30 ఇంచులు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను కొద్దిగా సన్నగుండే వాళ్ళ కోసమే కట్ చేస్తున్నాను కాబట్టి 25 ఇంచులు కట్ చేస్తున్నాను. లేదు మీరు కొద్దిగా లావుగా ఉన్నట్లయితే 30 ఇంచులు కట్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఈ మిగిలిన క్లాత్ అంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ కట్ చేసుకున్న క్లాత్‌లో మనము బాడీని కట్ చేసుకుందాం. చూడండి, మనం తీసుకున్న క్లాత్‌నయితే ఇలా 4 మడతల మీదయితే ఫోల్డ్ చేసుకోవాలి. నీట్‌గా ఏమన్నా మనకు ఎగుడు దిగుడు ఉంటే అంటే క్లాత్ క్రాస్‌గా కానీ అలా ఉంటే నీట్‌గా అడ్జస్ట్ చేసుకొని మనము ఇలా 4 మడతలయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ముందైతే మనము బాడీ పొడవైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు లాంగ్ ఫ్రాక్ మొత్తం పొడవొచ్చేసి మనకు 55 ఇంచులనమాట. మొత్తం లాంగ్ ఫ్రాక్ పొడవు ఎవరికైనా సరే పెద్దవారికి 55 ఇంచులుంటుంది. సో, ఈ 55 ఇంచుల్లో మనము బాడీ పార్ట్ కోసం వచ్చేసి 15 ఇంచుల పొడవైతే తీసేసుకోవాలి. ఎవరికైనా సరే అండి పెద్దవారికి 55 ఇంచుల పొడవుంటుంది. కాకపోతే 1 ఇంచ్ అటో ఇటో మనము పెట్టుకోవచ్చు. సో, బాడీ మాత్రం ఖచ్చితంగా 15 ఇంచులైతే తీసుకోవాలి. ఈ 15 ఇంచుల్లో కింద చూడండి మనము ఈ ఖర్చు కోసము ఒక హాఫ్ ఇంచు ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. సో, అక్కడి నుంచి కింద హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా! సో, అక్కడి నుంచి పైన 14 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అండ్ అలాగే పైన మనం షోల్డర్ జాయిన్ చేస్తాం కదా! దానికోసము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సో, మొత్తం వచ్చేసి 15 ఇంచులనమాట. సో, ఇటువైపు కూడా సేమ్ అదే 14 ఇంచులు హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వదిలేసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ 2 మార్కింగ్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా లైన్ అయితే గీసేసుకోవాలి. సో, ఇప్పుడు మనకు బాడీ పార్ట్ పొడవైతే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చి మనము వెడల్పైతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను కుట్టే బాడీకి వెడల్పు వచ్చేసి 30 ఇంచులనమాట. నడుము కొలతొచ్చేసి. సో, ఈ 30 ఇంచుల్లో 4వ భాగం అయితే తీసుకోవాలి. టేప్‌ని 30 ఇంచుల దగ్గరికి ఇలా పెట్టేసుకొని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకుంటే మనకు 30లో 4వ భాగం అయితే వచ్చేస్తుంది. మీ నడుము కొలత ఎంతున్నది? ఒకవేళ 32, 33, 34 అలా చెక్ చేసుకొని దానిలో 4వ భాగం అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 30లో 4వ భాగం అంటే 7.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. అండ్ మనము టక్స్ పెడతాం కదా బ్యాక్ పార్ట్‌లో. సో, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని అండ్ అలాగే 2 ఇంచుల కుట్లలోకి ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి. 7.5 ఇంచులు అండ్ 1 ఇంచ్ ఖర్చుల్లోకి ఎక్స్ట్రా అండ్ కుట్లలోకి 2 ఇంచులు ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నెక్ వచ్చేసి మనము 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని షోల్డర్ వచ్చేసి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇవి పెద్దవారికి ఎవరైనా సరే ఇదే మెజర్‌మెంట్స్ అండి. నెక్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి చంక రౌండ్. ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి మనము 6 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ చంక రౌండ్ కూడా ఎవరికైనా సరే 6 ఇంచులు ఉంటుంది. లేదు మీరు కొంచెం లావుగా ఉన్నారంటే 6.5 ఇంచులు అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ 1 ఇంచు ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ చంక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. మీకు ఇలా రౌండ్ షేప్ రాకపోతే ఇప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ స్కేల్ అని కూడా బయట బజార్‌లో అమ్ముతున్నారు కదా! సో, అవైనా తెచ్చేసుకొని మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చెస్ట్ లూజ్. చెస్ట్ లూజ్ వచ్చేసి మనం కింద నడుము లూజ్ ఎంత పెట్టామో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింద మనం 7.5 ఇంచులు పెట్టాం కదా! సో, పైన వచ్చేసి 8.5 ఇంచులు పెట్టాలి. అండ్ అలాగే 2 ఇంచులు కుట్లలోకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని కూడా కలుపుకుంటూ స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ మార్క్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. సో, 6 ఇంచుల దగ్గరికి ఇలా స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి.
మీరు నెక్ ఏదైనా మోడల్ పెట్టుకోవాలనుకుంటే మోడల్ అయితే డ్రా చేసుకోవచ్చు, లేదంటే రౌండ్ నెక్కే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను కాబట్టి రౌండ్ నెక్ అయితే డ్రా చేసేస్తున్నాను. చూడండి, ఇలా డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న విధంగా మనము కట్ చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. ఇక్కడ నేను నెక్ అయితే కట్ చేయడం లేదండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ నెక్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందామని చెప్పి. సో ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. అండ్ అలాగే ఇలా నెక్ దగ్గర కూడా ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ నెక్ మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్గా తీసేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ సపరేట్గా తీసేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, సో ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీస్తాం కదా ఆర్మ్ రౌండ్ దగ్గర, సో ఆ లోతు అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి. సో దానికన్నా ముందైతే ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా అయితే కట్ చేస్తున్నానండి నేను. ఇప్పుడైతే మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే బ్యాక్ పార్ట్ అయితే సపరేట్గా తీసేసాం కదా, సో అందుకోసం ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము లోతు మార్క్ చేసుకోవాలి. ఈ లోతు మార్క్ చేసుకోవాలంటే మనము జస్ట్ ఒక 1/2 ఇంచు ఇలా లోపలికైతే డ్రా చేసుకుంటే ఆర్మ్ రౌండ్ అనేది సరిపోతుందండి. చూడండి, ఒక 1/2 ఇంచు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ప్రిన్స్ కట్ మార్క్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి ఇలా టేపును పెట్టుకున్నప్పుడు 4 ఇంచుల వెడల్పు దగ్గరికి ఇలా ఒక చిన్న మార్క్ అయితే చేసుకోవాలి. అండ్ అలాగే సేమ్ ఆ మార్కింగ్ నుంచి 4 ఇంచుల పైకి ఇలా పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు ఒక చిన్న మార్కింగ్ అయితే చేసుకొని పైన వైపు నుంచి క్రాస్గా ఇలా లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్రాస్గా ఇలా ప్రిన్స్ కట్ షేప్ అయితే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ముందుగా అయితే లోతు అయితే కట్ చేసేస్తున్నాను. ఇలా లోతు అయితే కట్ చేసిన తర్వాత ప్రిన్స్ కట్ని కూడా మనము కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ ప్రిన్స్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ మిడిల్లో ఒక లైన్ అయితే డ్రా చేసాం కదా, దాంతో మనకేం అవసరం లేదండి. ఇలా క్రాస్గా పెట్టిన 2 లైన్స్ దగ్గర మాత్రమే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పైకి మనము లైన్ డ్రా చేసుకున్నాం కదా, సో సేమ్ దాని విధంగానే కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. చూడండి, ప్రిన్స్ కట్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. సో ఇదైతే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకుంటున్నాను. సో ఈ బ్యాక్ పార్ట్ని నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, 2.5 ఇంచుల దగ్గరికి మనమైతే వెడల్పు అయితే తీసుకున్నాం కదా, నెక్ వెడల్పు. సో 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని మనం ఫ్రంట్ నెక్ అయితే 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, సో బ్యాక్ సైడ్ మనకు కొద్దిగా డీప్ ఎక్కువ వస్తుంది. సో దానికోసం మనము 6.5 ఇంచుల దగ్గరికి అయితే నెక్ అయితే పెట్టేసుకోవాలి. లేదు మీకు ఇంకా డీప్ కావాలంటే మనం 7 ఇంచులైనా పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ 6.5 ఇంచులు మాత్రమే పెడుతున్నాను. సో నాకైతే సరిపోతుంది. కొద్దిగా లావు ఉండే వాళ్ళైతే 7 ఇంచులు పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇలా డ్రా చేసుకొని రౌండ్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డ్రా చేసుకున్న విధంగా నెక్ను కూడా కట్ చేసేసుకోవాలి. సో మనకు బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము
మెయిన్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కోసం మనకు శారీ అయితే తీసుకున్నాం కదా, మనం పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ సపరేట్గా చేసేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీలో మనము ఒక చివర ఇలా పెట్టేసుకొని శారీని దాని మీద అయితే లైనింగ్ని పెట్టేసుకొని కట్ చేసుకోవడమే అండి. ఇదేం పెద్ద కష్టం ఏం కాదు, ఈజీగా మనమైతే కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మనము మెయిన్ క్లాత్ కింద పెట్టేసి దాని మీద లైనింగ్ అయితే పెట్టేసుకోవాలి. మనకు ఇలా ఒకసారి వెడల్పు ఎంత ఉన్నది చెక్ చేసేసుకోవాలి. సో ఇలా పెట్టినప్పుడు మనకు అక్కడి వరకు మనకు మెయిన్ క్లాత్ అయితే అవసరం అవుతుంది కదా. సో దానికోసం అయితే ఇలా కట్ చేసుకోవాలి. లేదు అంటే మీరు ఒక 25 ఇంచులు 30 ఇంచులు ఇలా ముందుగానే కట్ చేసుకున్నా సరిపోతుందండి శారీలో ఒక సైడు. సో ఇప్పుడైతే ఈ శారీని అంతా కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని పరిచేసుకోవాలి. దీని మీద ఇప్పుడు మనము లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, సో ఆ లైనింగ్ పార్ట్ని అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ అలాగే బ్యాక్ పార్ట్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి. సో ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ని మనము కొద్దిగా ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనము లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత కావాలంటే ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కూడా కట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ తక్కువ అయితే మనకు కష్టం అయిపోతుంది కదా. సో అందుకోసం కొద్దిగా ఎక్స్ట్రానే కట్ చేసుకుంటే మళ్ళీ కావాలంటే మనము కుట్టేసిన తర్వాత మిగిలిపోయిన క్లాత్ని అంతా కూడా కట్ చేసేసుకోవచ్చు. సేమ్ ఫ్రంట్ పార్ట్లో సైడ్ పీసెస్ మిడిల్ పీసెస్ కూడా ఇలా సపరేట్గా కట్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఈ లైనింగ్ క్లాత్లో మనకు ఒక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కోసం మనము 15 ఇంచులు పక్కకైతే తీసేసుకోవాలి. 15 ఇంచులు అయితే సరిపోతుందండి హ్యాండ్స్ కోసము. మీరు అదే ఎంత పొడవు పెట్టుకోవాలి హ్యాండ్స్ అనుకుంటే దాన్ని బట్టి మీరు పొడవు అయితే తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను రాసి బుట్ట హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం అయితే 15 ఇంచుల పొడవు అయితే సరిపోతుందండి. సో కింద వచ్చేసి ఇలా ఎలాంటి ఎగుడు దిగుడు లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము హ్యాండ్ యొక్క వెడల్పు కోసం అయితే బ్యాక్ పార్ట్ని అయితే తీసేసుకొని బ్యాక్ పార్ట్లో చంక రౌండ్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి 10.5 ఇంచులు వచ్చింది. అంటే మనకి ఇక్కడ వెడల్పు వచ్చేసి 9 ఇంచులు ఉండాలండి. 1.5 ఇంచు మైనస్ చేసుకుంటే మనకు లూజ్ వచ్చేసి 9 ఇంచులు ఉండాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ యొక్క మొత్తం పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. దానికోసం ముందుగా అయితే కింద ఖర్చుల్లోకి మనము 1/2 ఇంచు ఇలా వదిలేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి మనము 10 ఇంచుల దగ్గరికి హ్యాండ్ పొడవు అయితే పెట్టేసుకుంటాం కదా. సో 10 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. సేమ్ అదే 10 ఇంచులు ఇటు సైడ్ కూడా ఒక చిన్న మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి 2 లైన్స్ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్ యొక్క లూజు, ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు 4.5 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా కుట్లలోకి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్ డౌన్ వచ్చేసి మనం 3 ఇంచుల దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. సేమ్ మనము మామూలు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ యొక్క చంక లూజ్ వచ్చేసి ఇక్కడ 8.5 ఇంచులు, దానికన్నా 2 ఇంచులు ఇలా లోపలికి అయితే మార్క్ చేసేసుకొని 2 కూడా కలుపుతూ స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పై వైపున వచ్చేసి 1 ఇంచు ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని అక్కడ నుంచి మనము హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము బుట్ట కోసం పైన 3 ఇంచులు పైకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. రాసి బుట్ట హ్యాండ్స్ అన్నాం కదా, సో దానికోసము 3 ఇంచుల పైకి మార్క్ చేసుకొని అదేవిధంగా 3 ఇంచుల వెడల్పు కూడా మార్క్ చేసుకొని ఇలా మనము బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి మనము ఇలా షేప్ అయితే డ్రా చేసుకోవాలి. సో హ్యాండ్స్ అయితే మార్కింగ్ అయిపోయింది కదా. సో ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి.
మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. అండ్ అదేవిధంగా బుట్ట కోసం మనం తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, సో దాని దగ్గర కూడా ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. అండ్ అదేవిధంగా హ్యాండ్ మిడిల్లో కూడా ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికి మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. నేను వచ్చేసి శారీలో వచ్చిన పళ్ళు పార్ట్తో అయితే హ్యాండ్స్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే శారీ క్లాత్ అయినా హ్యాండ్స్గా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి శారీలో పళ్ళు వేస్ట్ అయిపోతుంది కదా, సో అందుకోసము ఆ క్లాత్తో అయితే హ్యాండ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. చూడండి, ఇది వచ్చేసి నాకు శారీలో వచ్చిన పళ్ళు అనమాట. సో దీన్ని 4 మడతలుగా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్కి అయితే పెడదాం అనుకుంటున్నాను. చూడండి, క్లాత్ని అయితే ఇలా 4 మడతల మీద అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. కింద ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మెయిన్ క్లాత్ మీద మనం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, సో ఆ క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఇక నేను హ్యాండ్ షేప్ అయితే ఏం కట్ చేయడం లేదండి. ఎందుకంటే మెయిన్ క్లాత్ మనం ఎలా కట్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనం కుట్టిన తర్వాత కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకుంటేనే బెటర్ అనమాట. సో ఇలా నేను స్ట్రైట్గానే కట్ చేసుకొని ఈ హ్యాండ్స్ క్లాత్ కూడా పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మిగిలిన శారీ అంతా కూడా మనకు బాటమ్ పార్ట్ కోసం అయితే యూజ్ అవుతుందండి. ఈ బాటమ్ పార్ట్ కోసం మనము ఎన్ని మీటర్లు తీసుకోవాలి అంటే ఫ్రాక్కి కుచ్చులు పెట్టడం కోసం ఎన్ని మీటర్లు తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందంటే, మనము చూడండి టేప్ని ఇలా పెట్టేసుకొని, టేప్ మనకి ఎన్ని ఇంచులు ఉంటుంది, 60 ఇంచులు ఉంటుంది కదా, సో ఇలా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. 60 ఇంచుల దగ్గరికి మనకు 60 ఇంచులు ఫ్రంట్లో, 60 ఇంచులు బ్యాక్ పార్ట్‌లో వస్తే మనకు ప్రిల్స్ అనేటివి కరెక్ట్‌గా వస్తాయి. చూడండి, టేప్ ఎంతుందో అక్కడి వరకు కొలిచేసుకోవాలి. అండ్ దానికి డబల్ అంటే 2 టేపుల పైన 60, 60, 120 ఇంచులు వచ్చేలాగా మనమైతే చూసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ అంతా మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా 120 ఇంచులు వచ్చే వరకు ఇలా మార్క్ చేసుకొని మనము కట్ చేసుకోవడమే. ఇక్కడైతే నేను కట్ చేసి అయితే చూపించలేదండి. మీరైతే అక్కడి వరకు కట్ చేసేసుకోవాలి. అండ్ అదేవిధంగా పొడవు కూడా ఎలా కట్ చేసుకోవాలంటే, మనం వచ్చేసి 55 ఇంచులు కదా మనకు మొత్తం ఫ్రాక్ అయితే పొడవు. ఈ 55 ఇంచుల్లో మనము 15 ఇంచులు బాడీ పార్ట్ తీసుకున్నాము. సో 15 ఇంచులు పోతే మనకు మిగిలిన 40 ఇంచులు వచ్చేసి మనకు కింద ఫ్రిల్స్ అయితే వస్తాయి.